తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భీమవరం ఎలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీంలో భీమవరం బుల్స్ టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో విజయం సాధించాలని వారు ధరించే జెర్సీకు పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక సామాజిక సేవలకు ఆదర్శం స్వర్గీయ నాయుడు ఆదిలక్ష్మి అని కష్టకాలంలో కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలను అందిస్తూ ఎన్నో కుటుంబాలకు వెలుగునింపిన మహోన్నత వ్యక్తి ఆదిలక్ష్మి అని పలువురు వక్తలన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పరురాలు నాయుడు ఆదిలక్ష్మి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేరు రోడ్లోని భీమవరం వృద్ధుల సంక్షేమ ఆశ్రమంలో వారి కుమారులు నాగేంద్ర అయ్యప్పల ఆధ్వర్యంలో నిర్వహించారు. వృద్ధులకు పేదలకు భోజనాలు పండ్లు పంపిణీ చేశారు. సంస్కార భారతి కార్యదర్శి సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, ఆశ్రమ నిర్వాహకులు రవి మాట్లాడుతూ గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం భగవత్ సేవతో సమానమన్నారు. కార్యక్రమంలో ఆదిలక్ష్మి కుమారులు అయ్యప్ప, నాగేంద్ర, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏదైనా మౌనంగా భరించినంత కాలం ఈ సమాజానికి లేదా మన మిత్రులకి లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం చాలా మంచి వాళ్ళగా కనబడతా ఉంటాం. అదే మనం ఎప్పుడైతే ఇదేంటి అని మనం ప్రశ్నించడం మొదలు పెడతామో, ఎవరైతే మనం మంచి వాళ్ళు అన్నారో వాళ్ళే మనల్ని దూరంగా పెట్టడం, మనల్ని చెడ్డవాళ్ళగా చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది లోకంలో జరిగే విషయం. మనం మౌనాన్ని భరించినంత కాలమే మనం మంచివాళ్ళగా మనల్ని సమాజం గుర్తిస్తుంది. అందువల్ల ప్రశ్నించే తత్వం ఉన్నా కూడా చెడ్డవాళ్ళుగా ముద్ర వేసి ఈ సమాజానికి అంటగడుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో మీకు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాము. ఆర్టీఏ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని మేము గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామండి. మా దగ్గర 50 మంది వృద్ధులు ఉన్నారు. ఏనాడు రేషన్ బియ్యంతో వీళ్ళకి వండి పెట్టింది లేదు. ఎందుకంటే రేషన్ బియ్యంతో పెడితే కడుపు నొప్పులు వచ్చేస్తాయి కదా. మన తల్లిదండ్రులు ఎంతో వీళ్ళు కూడా అంతే అని చెప్పి అనుకుని వాళ్ళ తల్లిదండ్రులుగా మేము భావించుకుని మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా శక్తి మేరకు చిన్న చిత్తగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ మేమే మా సొంత ఖర్చులతోటి మేము చేస్తూ ఉంటాం. అలా అని మేము బిగ్ షాట్లు ఏమీ కాదు. సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. ఒక 20,000 30,000 జీతం వస్తే బతుకుదాం అనుకున్న వాళ్ళం. అలా అని చెప్పి వీళ్ళ పేరు చెప్పి మార్కెట్లో చందా పుస్తకాలు పట్టుకుని తిరగటం కానీ, ఎక్కడ ఏదైనా వసూళ్లు చేయటం కానీ ఏనాడు జరగలేదు. మా కష్టార్జితంతో మేము, రాజుగారు ఉన్నారు, ఈయన, మేమిద్దరం కలిపి ఈ ఆశ్రమాన్ని గత 13 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసాం. మా దగ్గర ఉన్నది ఒకటే ధైర్యం, సంకల్పం. ఈ ధైర్యం సంకల్పంతో ఇట్లా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా జర్నలిస్ట్ మిత్రుడు నాయుడు నాగేంద్ర, వీరి తల్లి గారు ఈ చిత్రంలో కనబడతా ఉన్నారు. నాయుడు ఆదిలక్ష్మి గారు 10వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అనగా వారి బిడ్డలు ఇవాళ ప్రయోజకులు అయ్యారు. ఇగో ఈయన రెండోది VCVలో పనిచేస్తూ ఉన్నారు, అయ్యప్ప అని చెప్పి ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. కుటుంబాల్లో అమ్మ మీ అడుగుజాడల్లో మీ బిడ్డలు నడుస్తూ మీకు చెడ్డ పేరు తేకుండా మార్కెట్లో శభాష్గా నిలబడ్డారు. ఇది పున్నామ నరకాన్ని తప్పించే బిడ్డలు అంటే. అటువంటి బిడ్డలు ఇవాళ మీకు కలిగినందుకు మీ ఆత్మ మీరు ఎక్కడున్నా సరే శాంతిస్తారో, మీ కరుణా కటాక్షం ఈ బిడ్డల మీద ఉండాలని, అలాగే మా వృద్ధుల ఆశ్రమం మీద ఉండాలని చెప్పి వాళ్ళు భోజనాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారమ్మా. ఒకసారి ఆ తల్లి గారికి ఆత్మశాంతి కలగాలని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా.
వర్ధంతిగా జన్మదినోత్సవం లాగానే మనం కూడా భావిస్తూ ఉన్నాం. మీ అందరి కోసం ఏం తెచ్చారో తెలుసా? ఎన్వి ఫుడ్ తోటి ఈ ఫ్రూట్స్ యాపిల్ కాయలు తెచ్చారు. ఇవాళ భోజనాది కార్యక్రమాలన్నీ మన ఇళ్లలో కూడా ఉండవేమో, అంత నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవన్నీ తెచ్చారు. వారికి మరొకసారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మా భగవంతుని ప్రార్థిస్తూ వారి బిడ్డలు కూడా మంచి జీవితాన్ని ఇంకా మరింత ఉన్నతంగా గడపాలని మేము కోరుకుంటాం. సేవ చేయటం భగవంతుని ప్రసాదం. అందరం వృద్ధులవుతాం. వృద్ధులైనప్పుడు కుటుంబ సభ్యులు చేరదీసి చేయడం అనేది అది వాళ్ళ పూర్వజన్మ సకృతంగా ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చనిపోయినప్పుడు కూడా కొడుకు వాళ్ళు రాకుండా చూస్తున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. అలాంటిది 10 ఏళ్ల నాడు చనిపోయిన తల్లి కోసం ప్రతి సంవత్సరం కూడా నాయుడు ఆదిలక్ష్మి గారి కుమారులు నాగేంద్ర, అయ్యప్ప, బీసీవి అయ్యప్ప అంట, వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా తల్లిదండ్రుల కార్యక్రమాలని వృద్ధాశ్రమాల్లో, సేవాశ్రమాల్లో, అనేక సేవా కేంద్రాల్లో మరి వేలాది రూపాయల లక్షలు ఖర్చు పెట్టి తల్లి పేర తండ్రి పేర చేసుకుంటూ వీళ్ళు ముందు శాంతి పొందుతున్నారు. నిజమైన సంతృప్తికర కార్యక్రమం అంటే ఇదే కార్యక్రమం. చనిపోయిన తర్వాత కర్మలు చేస్తారు. అవన్నీ ఏంటంటే చాలామంది బాబోయ్ మళ్ళీ వెనక్కి వచ్చేసి మనకు కూడా వచ్చేస్తున్నాను భయపడి, అలా కాదండి. ఇప్పుడు ఆదిలక్ష్మి గారు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆవిడ ఎందువల్లంటే నా కొడుకులు ఇలా చేస్తున్నారని చెప్పి వచ్చారు వాళ్ళు. ఆవిడ అటువంటి కార్యక్రమాలు చేయటం సమాజానికి ఆదర్శం. నిజంగా అటువంటి ఆదర్శమూర్తులు ఎవరంటే మా నాగేంద్ర, అయ్యప్ప. వాళ్ళు పొగిడే పని మాకు లేదు. అయినప్పటికి కూడా ఆ రోజు తూతు మంత్రంగా దద్దనం పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితిలో సేవ చేయాలి, మా అమ్మ పేరు చూపించాలి, మా అమ్మని మళ్ళీ సమాజంలో పెట్టాలి, మా అమ్మ నాన్నకి ఆత్మహత్య కలగాలని ఆశయం చూసా ఆశయం సమాజంలో ప్రతి వారు తీసుకోవాలని చెప్పేసి మనందరం కూడా తెలుసుకుంటూ నాయుడు ఆదిలక్ష్మి గారు ఎప్పుడూ కూడా సేవా దృక్పథంతో ఉండేవారు. ఆవిడ ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆవిడ వంతు కృషి చేసేవారు. భజనలు, సంకల్పాలు ఇవన్నీ కూడా ఆవిడ చిత్తశుద్ధిగా చేసేవారు. ఆవిడ అది కూడా కాకుండా అన్నార్థులై ఉంటే ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ భోజనం పెట్టేవారు. నిజంగా ఆదిలక్ష్మి గారు నిజంగా చెప్పాలంటే ఆవిడ చేసిన అన్నదానమే ఈ పిల్లలకి ఇవాళ ఇలా ఉందని చెప్పి నేను అమ్మకి చెప్పగలను. అటువంటి మహాతల్లి ఆవిడ. అటువంటి వాళ్ళు ఇంతకీ వాళ్ళు ఏమీ పెద్ద గొప్పవాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు కాదమ్మా, మామూలు సామాన్యులు వాళ్ళు. అయినప్పటికి కూడా అంత పుణ్యం చేశారు. ఆ పుణ్యాన్ని పుచ్చుకుని వీళ్ళు పిల్లలిద్దరూ కూడా ఇలా చేయడం నిజంగా నిజమైన ఆత్మశాంతి ఆదిలక్ష్మి గారికి తెలియజేయడం. గ్రామ ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి సారే గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కోమటిగుంట గ్రామస్తులు తెలిపారు. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో కోదండ రామాలయం వద్ద నుండి శుక్రవారం వివిధ పిండి వంటలతో గ్రామోత్సవాన్ని నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. గత 45 సంవత్సరాలుగా గ్రామంలో నిర్వహిస్తున్నారు. కేవీఎల్ సీ ఫుడ్స్ అధినేత మంతెన నాగాంజనేయులు తన వంతు సహకారం అందిస్తున్నారు. అనంతరం బొండాడకు చెందిన సత్యభామ ఆధ్వర్యంలో లలితా పారాయణం, సౌందర్యలహరి పారాయణం జరిగింది. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి రామాంజనేయులు, మంతెన నాగాంజనేయులు, యలమంచిలి శ్రీనివాస్, యలమంచిలి గణపతి, పి యేసురాజు, యలమంచిలి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళలు కూడా ఒక 45 సంవత్సరాలు రామాలయంలో దుర్గమ్మవారి దేవీ నవరాత్రులు జరిపించుకుని, అలాగే ఆ దుర్గమ్మవారిని ఈ చెరువుగట్టుని దుర్గమ్మవారి ఆలయం కట్టడం, ఈ ఆలయం కట్టిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఇది 5వ వార్షికోత్సవంగా అమ్మవారికి ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా మొదటి శుక్రవారం రోజున
కొంచెం ఇంచుమించుగా 600 కేజీలు సారితో అమ్మవారికి పసుపు కుంకాలు, అలాగే చనివిడి, అలాగే తాపేశ్వరం నుంచి కాజాలు, అలాగే చాలా మంది ఇళ్లలో అరిసెలు, అలాగే లడ్డూలు, ఆ మైసూరు పాకం, అలాగే పూతరేకులు మొదలైనటువంటి అవన్నీ కూడా వారి వారి శక్త్యానుసారంగా వారి ఇంటి దగ్గర తయారు చేసుకుని ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజున అమ్మవారికి సారిగా పుట్టింటి దగ్గర నుంచి వచ్చినట్లుగా భావించి ఆ రామాలయంలో ఆ అమ్మవారు నవరాత్రులు 45 సంవత్సరాలు జరిపాం కాబట్టి ఆ ఆలయమే అమ్మవారు పుట్టినిల్లుగా తలంచి ఆ రామాలయంలోంచి ఆ సారి తీసుకొచ్చి ఆ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శుక్రవారం రోజున ఈ ఆలయంలో సమర్పించడం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యలమంచిల నాగమణి గారు, అలాగే రామాంజనేయులు గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి నాగాంజనేయులు గారు అవనివ్వండి, కేవీఎల్ సీ ఫుడ్స్ వారు అవనివ్వండి, వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరపడానికి స్త్రీలందరికీ కూడా వెనకాలండి వారి తోడ్పాటును అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. భగవంతుడి గ్రామానికి ఆ దేవి తల్లి, ఆ అమ్మవార్ల అష్టైశ్వర్యాల ఇష్టభోగాలు కూడా కలగజేయాలని ప్రతి సంవత్సరం సారి రామాలయం పుట్టింటి కాడి నుంచి 45 సంవత్సరాలు అక్కడ చేశారు. అందరూ కలిపి కమిటీ వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసం సారి అందరూ కలిపి 600 కేజీలు చేయడం జరిగింది. అన్ని రకములకు ఒక బింది కడక ఇన్ని కేజీలను చేయడం జరిగింది. అందరూ సౌఖ్యం సుఖంతో బాగుండాలని చెప్పి ఆడవారు కమిటీ వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి అందరూ ఎంతో శాఖశక్యంగా మంచి కార్యక్రమం దైవం చేయడం జరిగింది. ఈ రోజు అమ్మవారికి కనకదుర్గ అమ్మవారి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ఒకేసారి అలంకారం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము అలాగే మన గ్రామస్తులు సహకారాలతోటి ప్రతి ఒక్క మహిళలు కూడా అందరూ ఎదరకొచ్చి అమ్మవారి సారి నిమిత్తము ప్రతి ఒక్కరిలో అమ్మవారుండి నేను ఎవరింటికి వెళ్ళి అడగలేదండి, కానీ వారే పట్టుకొచ్చి అందరూ నువ్వేం చేయించావో నువ్వు అది చేయించు, నువ్వు ఇలా చేయించు అని ప్రతి ఒక్కరూ ఇవ్వడం జరిగిందండి. గ్రామ ప్రజల సహకారంతోనే ఈసారి అలాగే పిల్లలు లేనటువంటి వారికి 2 సంవత్సరం పిల్లలు లేరు నేనేం చేయాలి అంటే ఆవిడ నీవు సారి పెట్టు అమ్మవారికి, నీ కొడుకు పుడతాడు అని చెప్పడం జరిగిందండి. ఆవిడ ఈ రోజు 10,000 రూపాయలు సారి నిమిత్తం ఇచ్చారండి. అలాగే లడ్డు, సారీ, చీర, పసుపు కుంకుమ ఆవిడ తరపున వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావటం జరిగిందండి. అమ్మవారికి అట్టిపళ్ళకి వెళ్ళం అన్ని అమ్మవారు అనుకున్న కోరిక జరుగుతుందండి. ఈ కోమటికొండ ప్రజలకి నేను ఎవరింటికి ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదండి. రాంజమ్మ గారే చేసేవారు అన్ని. ఆవిడ చెప్తూ ఉండేది, నేను అన్ని ఇక్కడ అన్ని పురమాయించుకునేదాన్ని, కానీ ఆవిడకి రావటానికి వీలు పడలేదండి. దానివల్ల నేను ఎలా చేయగలను తల్లి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నానండి. కానీ ఆ తల్లి చల్లగా చూసి అందరూ పట్టుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. ఆర్డర్లు ఇచ్చామండి. మా చేత్తోనే అరిసెలు, సలివిడి, లడ్డు, పూతరేకు మా సొంతంగా మా ఊళ్ళోనే చేయడం. తల్లిపాలు అమృతంతో సమానమని, వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని ప్రభుత్వ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె లక్ష్మీకాంతం అన్నారు. భీమవరం సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. లక్ష్మీకాంతం మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డ శరీరానికి, మెదడుకు కూడా పోషణ ఇస్తాయని, తల్లిపాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర పాలలో ఉండవని స్పష్టం చేశారు. తల్లిపాలు శిశువును న్యూమోనియా, అతిసార వ్యాధిని వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతాయన్నారు. ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ గ్రేసియా, డాక్టర్ సింధు, డాక్టర్ సిమిలి మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాకించాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఎక్కువగా ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని, ఈ వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిస్టర్ అనిట్, సిస్టర్ అర్మదా, సిస్టర్ సెలిన్, లిసి తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండలము, తర్వాత వీరవాసపురం మండలంలో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లు 92 సెంటర్స్ ఉన్నాయి మాకు. వాటి మీద నేను అధికారిని అన్నమాట. అలాగే ఈ విలేజ్ లో వచ్చేసరికి అర్బన్లో 32 సెంటర్లు ఉన్నాయి. దానికి సూపర్వైజర్ అనిల్ కుమార్ గారు. సో ఇందాక వెంకయ్య గారు చెప్పినట్లు ఈ రోజు 1వ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను చేసుకుంటూ ప్రతి హాస్పిటల్ కాదు, మా అంగన్వాడీ సెంటర్స్ లో ప్రతి అంగన్వాడీ సెంటర్ లోనూ అక్కడికి వచ్చే గర్భవతులకి, బాలింతలకి కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యం గురించి అవేర్నెస్ అనేది కంపల్సరీ కల్పిస్తారు. 7 రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటది. సో మీరు కంపల్సరీ ఆ సెంటర్ లో కూడా వెళ్ళండి. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు డెలివరీ అవ్వగానే ఫస్ట్ మీకు ఆపరేషన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, బిడ్డ పుట్టిన
గంటలోపు ఆ ఫస్ట్ వచ్చే పాలు అనేది ఇవ్వాలి. ఆ మురిపాలు అనేవి అమృతంతో సమానము. ఆ పాలు ఇవ్వటం వల్ల ఏంటంటే వాడికి జీవితాంతం కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడు. ఆ బిడ్డకి మురిపాలు అనేది కంపల్సరీ పట్టించాలి. తర్వాత ఆ తల్లి పాలు అనేది 6 నెలల వరకు అసలు ఏవి ఇవ్వకుండా వేరే ఏం ద్రవపదార్థాలు మన పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటే బేబీ పుట్టిన తర్వాత తేనెని, పంచదార నీళ్ళని, గ్లూకోజ్ నీళ్ళని ఏవో పట్టిస్తూ ఉంటారు. పుట్టగానే పాలు రావు, 3 రోజుల వరకు పాలు పడవు అని చెప్పి ఏవేవి పట్టిస్తున్నారు. అసలు ఏమి పట్టనవసరం లేదు. బేబీ బయటకు వచ్చేటప్పుడే 3 రోజులకి సరిపడా ఆహారాన్ని కడుపులో నిల్వ చేసుకుని వస్తుంది. మనం వేరే ఏమి ఇవ్వనవసరం లేదు. కాకపోతే పుట్టగానే ఆ మురుగుపాలు పట్టడం వల్ల ఆ బేబీకి ఎందుకని గంటలోపే ఇవ్వమని చెప్తున్నాము తెలుసా ఎవరైనా? బిడ్డకి గంటల తర్వాత ఇవ్వకూడదా? ఆ క్వశ్చన్ రావాలి మీకు ఎవరికైనా. ఎందుకంటే 9 నెలలు కడుపులోనే ఉండి అప్పుడే ఈ వాతావరణానికి బేబీ అలవాటు పడాలి కదా. 1 గంట వరకు మెలుగుగా ఉంటుంది. కడుపులో ఉండగానే వేళ్ళు చీకటము, ఆ రుమ్మపట్టు చీకే ఇది నేర్చుకుని ఉంటుంది బిడ్డ. పుట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1 గంట వరకు మెలుగుగా ఉంటుంది. తర్వాత నిద్రలో జారుతుంది. అంటే 4-5 గంటలు మెలుగు రాదు. బేబీ అలసిపోయి నిద్రపోతుంది అనమాట. నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో ఆ చీకటం అనేది మర్చిపోతుంది. తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలి పాలు పట్టించాలి అంటే. అందుకని ఆ పాలు కూడా మురిపాలు కూడా నీళ్ళలాగా మారిపోయి తర్వాత మనకి ఆ బేబీకి వెళ్ళాల్సింది వెళ్ళవు. ఆ మురిపాలు అనేవి రావు. అందుకనే పుట్టగానే గంటలోపే బేబీకి అనేది పాలు అనేది ఇవ్వడం వల్ల ఆ చీకటం మొదలు పెట్టినప్పుడు మన మెదడుకి సంకేతాలు వెళ్ళి పాల ఉత్పత్తి జరగాలి అనే సంకేతాలు వెళ్ళి పాల ఉత్పత్తి అనేది రెడీ అవడానికి మన బాడీ ప్రిపేర్ అవుతుంది అనమాట. అందుకనే పుట్టగానే మనం గంటలోపే ఆ మురిపాలు ఇవ్వాలి. క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ తల్లి బేబీకి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ, ఎండాసిడ్ క్యాన్సర్ కానీ ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తర్వాత బిడ్డకి ఎడము మనం పాలు ఇచ్చినంత వరకు మనకి మరో బిడ్డకి అవకాశం రాకుండా ఉంటుంది. తర్వాత పాలు పట్టడానికి తల్లిపాలు ఇవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తారా ఎవరైనా? పాలు ఇచ్చే వాళ్ళకి బయట ఆ పిండి కానీ పాలు కానీ చాలా ఖర్చుతో కూడిన పని. తల్లిపాలు విలువ కట్టలేనివి. వెలకట్టగలమా? ఎప్పుడు అవసరమైతే అప్పుడు బేబీకి పాలు. హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వాడవాడల దేశవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాలు చాలా వద్దు, డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా నుండి సౌందర్యం కోరుకుందని ఏదో చేస్తుందని ప్రజలు పాలు ఇవ్వకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్ ప్రారంభించి మిగతా అన్ని హాస్పిటల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ అవగాహన మీద వారోత్సవాలు అనేది ఆగస్టు మొదటి వారంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అంటే తల్లిపాలు అనేది ఒక బిడ్డకి ఒక వరం లాంటిది. మొదటి 6 నెలలు బిడ్డకి తల్లిపాలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఈ తల్లిపాల ద్వారా బిడ్డకి చాలా యాంటీబాడీస్ అనేది వెళ్ళి దాని ద్వారా చాలా రోగాల నుండి బిడ్డకి వీటికి సంబంధించిన సమస్యలు కానీ ఉబ్బసం ఇలాంటివి అనేవి రాకుండా ఉంటాయి. ప్లస్ ఫ్యూచర్ లో కూడా బేబీకి అంటే బిడ్డకి టీపీ కానీ షుగర్ ఊబకాయం నుంచి కాపాడుకోవడం జరుగుతుంది తల్లిపాల వల్ల. తల్లికి కూడా అధిక బరువు ఏదైతే గర్భిణీ టైంలో అధిక బరువు ఉంటుందో అది కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భీమవరం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అమలు వల్ల మాలలకు అన్ని రంగాల్లో అన్యాయంతో పాటు అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. జాతీయ కన్వీనర్ చీకటిపల్లి మంగరాజు మాట్లాడుతూ త్వరలో మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన
తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ పాదయాత్రను మాల సంఘాల నాయకులు సభ్యులు జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండు నగేష్, సోడదాసి జైపాల్, కొండేటి లాజర్, వదనపు మోషే, పి సుభాకర్, గొల్లా రాజ్ కుమార్, ఉన్నమట్ల శ్యామిల్ రాజ్, కర్నే జోగయ్య, బండారు బాలసుందరం, పరువు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు వెలువడి నేటికి మరి సంవత్సరం అయింది. కాబట్టి ఈ రోజున మేము మా మాల జాతి ముఖ్యంగా మేము బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం. మేము అనుకుని ఈరోజు బ్లాక్ డే, ఈరోజు మాలలందరూ కూడా ఈరోజు మాలల జీవితాల్లో ఒక చీకటి రోజుగా పరిగణించి ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే అన్నదమ్ముల్లా కలిసిండే మాల మాదిగుల మధ్య కొన్ని పార్టీలు చుట్టుపెట్టి వీళ్ళ మధ్యన విద్వేషాలు కక్షలు తగిలే విధంగా మీరు ఇలాంటి గొడవలు సృష్టించి ఈరోజు బీజేపీకి మన కూర్చో మాలమాదిలు వర్గన అయిన తర్వాత కొట్టుకునే పరిస్థితి ఇలా వెంటనే విభేదాలు పెట్టి ఇలా కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తే వీళ్ళ రాజ్యాధికారం అనే ఏదైతే ఉందో ఆ పండుని అందరి పండుగ మార్చి ఈ జీవితాంతం కూడా ఈ వర్గీకరణ కొద్ది కొట్టుకునే విధంగా చెయ్యాలి అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక సుందూరు కానీ ఒక కారణగారు కానీ మన ఉద్యమాలు చూసుకుంటే మాల మాదిగలు కలిసి ఉద్యమాలు చేసి చాలా తీవ్ర స్థాయిలో ఒక రాష్ట్రాన్ని కాదు దేశాన్ని సాధించే దిశగా ఆ ఉద్యమాలు సాగడంతో వీళ్ళు ఇద్దరిని కూడా ఎలా వదిలేస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి రేపన్న రోజున వీళ్ళకి రాజ్యాధికారం చేతికొస్తే మనం అందరం విద్యమెత్తుకోవటం లేదంటే అడుక్కోవడం తప్ప వేరే దారి లేదనే పరిస్థితులకు వచ్చి ఈరోజు మాల మాదిగల మధ్య వర్గీకరణ పోతాన్ని తీసుకొచ్చి మరి పెట్టారు. మేము మాధవ సార్ని అడుగుతున్నాం, మీరు గ్రహించండి. పార్టీలు ప్రభుత్వాలు ఎంగిల్ మెతుకుపోతే మనం పనిచేద్దామా? రేపొద్దున మన పిల్లల తరతరాలు తలరాతలు మార్చేదానికి రాజ్యాధికారానికి పనిచేద్దాం. మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మరి మన కాంచీరామ్ గారు మరి మాయావతి కాంచీరామ్ ఎంతో కష్టపడి అధికారం తీసుకొచ్చి దళితులకి అప్పచెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మాదిగలు మాల కూడా కలిసి అదేవిధంగా రాజ్యాధికారం తీసుకొస్తే మన బతుకులు మారుతాయి. ఈ వర్గీకరణ ఈ రిజర్వేషన్లో ఈ కాదు మన ముఖ్యం, రాజ్యాధికారం కావాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాధికారం వస్తేనే మన పిల్లలు మన తలరాతలు మారుతాయి. అదేవిధంగా దళితుల వాడలు అభివృద్ధి చేయాలంటే మనకు రాజ్యాధికారం ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మన పేటల్లో కానీ మన పిల్లల బతుకుల్లో కానీ చూస్తున్నాం. ఈరోజు మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. మాల మాదిగలు ఈ విషయం గ్రహించిన రోజుని ప్రభుత్వాలన్నీ పబ్బం గడుపుకునే రోజులు ఉండవు, ఏదో తెలుసుకుంటారు. రానున్న రోజుల్లో మాల మాదిగల్లో చైతన్యం వస్తుంది గ్యారంటీగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ చైతన్యం అయితే రోజుని మీ పబ్బాలు గడవను. ముఖ్యంగా మాది సోదరులు కూడా చెప్తున్నాం. మేము ఎక్కడ మాదిగల మీద దాడి జరిగినా కానీ మీకు సపోర్ట్గా మాల మీకు మద్దతు ఇస్తున్నాం. కనీసం ఒక మాల సోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగి మాల సోదరులకు ఏదైనా ఇదయ్యి రోడ్డు మీద మాల సోదరులు వస్తే ఏ రోజు కూడా ఎంఆర్పీఎస్ కానీ మాదిగ మాత్రం ఎప్పుడు కూడా మాల సోదరులకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఎప్పుడు రాలా. ఇది మన కొన్ని సంవత్సరాలు చూస్తాం, కొన్ని దశాబ్దాలు చూస్తాం. కాబట్టి మీరు కూడా మార్పు రండి. రిజర్వేషన్ కాదు మనకి ఎంగిల్ బతుకులది. కాబట్టి రాజ్యాధికారం కోసం ఫైట్ చేద్దాం, రాజ్యాధికారం కోసం కష్టపడి పనిచేద్దాం. మీరు అందరూ రామని చెప్పి మాల మాదిరి అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. మీరు వస్తే మీతో కలిసి పనిచేయడానికి మాకు ఏమాత్రం ఇబ్బందులు లేదు. రాజ్యాధికారం తీసుకుని అడుగులేస్తారండి అని. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది. దాన్ని మేము చీకటి రోజుగా ఈరోజు ప్రకటిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సోదరులారా, ఎస్సీలందరూ ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు వెళ్తున్న తరుణంలో ఆ రోజున ఒక దుష్ట శక్తికి సపోర్ట్ చేస్తూ ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు వర్గీకరణ చేయడానికి వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ మేము మాలలు చేస్తున్నట్టు ఉద్యమాలను మమ్మల్ని అణగదొక్కే విధంగా మా మీద కేసులు బనాయించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం మనం చూస్తా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా కూడా ఈ వర్గీకరణ అనే భూతాన్ని చూపిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా, దళితుల రాజ్యాధికారం రాకుండా చేసే విధంగా ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా
మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏంటంటే మా వంకతోటి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారం రాకూడదు, ఈ సొసైటీలో గౌరవం బతకూడదు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే వర్గీకరణ మద్దతు ఇచ్చి నేను పెద్ద మాదిగని చెప్తా ఉన్నాడు, మిగతా వాళ్ళు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మీరు కూడా మీ ఆలోచన ద్వారా చెప్పండి. మేమేదో వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తున్న దురుద్దేశంతో మీరు ఇలా చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మేము సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. మీరు మాకు మద్దతు ఉండి లేదా మద్దతు ఉందని మీరు కూడా ఎంఆర్పీఎస్కి మద్దతు ఉండి మా సత్తా అంటే మేము చూపిస్తామని రాజకీయ పార్టీ నాయకులు ఎక్కిరిగా చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒకటే చెప్తున్నాం, వర్గీకరణ వల్ల ఉన్నవాడు అవుతాడు. మాదిగల్లో ఉన్న వాళ్ళే రిజర్వేషన్ అనిపిస్తారు, మాలల్లో ఉన్న వాళ్ళే రిజర్వేషన్ అనిపిస్తారు తప్ప మాలల్లో పేదలకి మాదిగలో పేదలకు ఒరిగిదేమీ లేదని సుప్రీంకోర్టు చెప్పింది. 2024 ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆంధ్ర తెలంగాణలో మరి ఈరోజు బ్లాక్ డే కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగానే భీమవరంలో బాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి బాలవాహన నాయకులు నందరాజేశ్వర మంగరాజు గారు మిగతా నాయకులంతా కూడా హాజరవడం జరిగింది. మరి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 3వ తేదీన మరి కుప్పం నుంచి మరి రాజ్యాంగ రక్షణ సదస్సు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్రకు మాల సంఘాలన్నీ కూడా మరి మద్దతునివ్వాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము మరి ఎన్ని పోరాటాలు చేయాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఆగస్టు నెలలో భీమవరం పట్టణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి ఒక శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు కుంకుమ పూజలు చేశారు. అనంతరం 1,00,000 పసుపు కొమ్ములతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రబోధనం శ్రియం దేవేవప్పయేం పద్మేస్తాం పద్మవర్ణాం దామ్యావప్పయే శ్రియం చంద్రాంబవాధాం సర్వనందేంద్రియం లోక దేవదుష్టామదారాం తాం పద్మనీదేస్తా లక్ష్మీనారామ్యః అభూతవంజుమే వ్రహాత్ ఓం ప్రాణాయ స్వాహా వయామి స్వమక్షారయాం పాదోక్షారయామి శుద్ధాత్మపయాం శ్రీ విజయ కనక దుర్గా శ్రీ చక్ర సహిత బాలాదవసుందరీం దేవతాయ కన్యాలో బోలామి ఓం ప్రాణాయ స్వాహా వయామి స్వమక్షారయాం పాదోక్షారయామి శుద్ధాత్మపయామి శ్రీ విజయ కనక దుర్గా పుష్పాంగం సమర్పయామి. నమ పార్వతీపదయ హర హర మహాదేవ శ్రీ విజయ కనక దుర్గాం దేవతాయ కలదుత్వం దేవతాయ నమో నమః. ఆనంద కర్పూర దివ్యనీరాగం దర్శయామనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సం ఓం సర్వం ఓం తత్పురో నమః. శ్రీ విజయ కనక దుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్మ సమవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారాలతో ముత్తైదుల సహకారంతో ఈరోజు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా 1,00,000 పసుపు కొమ్ములతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి విశేష కుంకుమార్చనలు, లలితా సహస్ర పారాయణలు ఇత్యాది పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి భీమవరం పట్టణ గ్రామస్తులు భక్తులు సహకారంతో
విశేషమైన అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ రోజు మరి దీర్ఘసుమంగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని ఉద్దేశంతో మరి అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేయడం జరిగింది. సహకరించిన అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే శ్రావణ శుక్రవారం వచ్చే శుక్రవారం నాడు మరి పౌర్ణమి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 15వ తారీఖున 4వ శుక్రవారం ఉదయం 10:30 గంటలకి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులు ముత్తైదులందరూ కూడా ముందుగా పేరు నమోదు చేయించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదాం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం. భీమవరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షులు రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.